హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో మీనా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక మీనరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే మీనరాశి వారు ఎవరైతే వృత్తి వ్యాపారాలలో ఉన్నారో వారికి శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. అలాగే చిన్ననాటి మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండడం మీకు ఈరోజు మేలు చేస్తుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతాధికారుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇక ఈరోజు మీనరాశి వారికి దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధం అవ్వండి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా వేయవలసి వస్తుంది, ఎందుకంటే అడుగడుగునా ఆటంకాలే కనిపిస్తున్నవి. ఇక మీనరాశి వారు ఈరోజు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ముందుకు సాగని పరిస్థితి అనేది ఉంటుంది. అలాగే ఈరోజు మీనరాశి వారు మనోధైర్యంతో ముందుకు సాగడం ఉత్తమంగా చెప్పవచ్చు. శ్రమపడినా ఆశించిన ఫలితం అనేది రాదు. సన్నిహితులతో ప్రతిక్షణం విభేదించాల్సి వస్తుంది. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఉండవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధులలో గందరగోళం తప్పకపోవచ్చు. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి కొంత నిరుత్సాహానికి లోనయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారవచ్చు. ముఖ్యంగా మహిళలకి ఊహించని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీనరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకుంటారు.